నేను అసలు పోను అన్నట్టే అనుకున్నా, కానీ నా ఫ్రెండ్ యశ్ ఉండి ఇంకా నో దిస్ ఇస్ బిగ్ ఆపర్చునిటీ, మంచి ప్లాట్ఫామ్, పెద్ద ప్లాట్ఫామ్ ఇది అని అంటే సరే ఓకే లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నా. కొంచెం మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది, అండ్ చాలా యూనిక్ కాన్సెప్ట్. బట్ దెన్ నేను ఎట్లా ఉంటానో అనేది నాకు నర్వస్నెస్ అన్నట్టు. సో మీరు అన్నట్టు నిజంగా 1000 మందిని ఫిల్టర్ చేస్తే ఇలాంటి అవకాశం వస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్రెడీ ప్రోమో వస్తుంది, నాగార్జున గారు చెప్తున్నారు మీరు ఎంతైనా ఊహించుకోండి, కానీ ఆ ఊహకు అందనంతగా బిగ్ బాస్ సీజన్ 8 ఉండబోతోంది అని. ఎలా అనిపిస్తుంది? ఏమో కొంచెం అంటే మీరేమైనా ఊహించుకున్నారా? నో నేనేం ఊహించుకోలేదు. కాకపోతే ఏదో అంటే లైక్ డెజర్ట్ లో కూడా అట్లా అంతా పెట్టిరు కదా, ఏమన్నా అట్లా ఒక్కదాన్ని ఇట్లా వదిలేసి ఉంచుతారా అట్లా అని ఆలోచిస్తున్నా అంతే తప్ప అట్లా అనుకోవడానికి ఏం లేదు అసలు. నాకు ఎక్కడ కూడా మనకి రిసోర్సెస్ జరుగుతుందని కూడా లేదు కదా, ఏం జరుగుతుందో తెలియదు. ఓన్లీ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే ఎమోషన్స్ అయితే ఉంటాయి. they'll put you into all different things. నీ ఎమోషన్ ఎట్లా వస్తుంది అని చూస్తారు. అంటే లైక్ యూనో నువ్వు టఫ్ సిచ్యువేషన్లో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అనేది చూస్తారు. అది నేనేమో నాకు నువ్వు చెప్తే రాదు, నేను చెప్తే రాదు, అప్పుడు పెట్టిందే వస్తుంది. అండ్ ఫిజికల్గా ఆడాలి, టాస్క్లు ఆడాలి, అది రెండైతే తెలిసినాయి అంతే. అన్నిట్లలో కామన్గా పాయింట్ అంటే అది ఒకటే, ఇంకా మిగతా ఏవి యూ కెనాట్ ఎస్టిమేట్. సో స్పెషల్గా ఏమైనా ఎక్సర్సైజ్ చేశారా వాటి కోసం ప్రిపేర్ అవ్వటం కానీ ఏమైనా చేశారా? ఐ విష్ ఐ కుడ్, నాకు కొంచెం ముందు తెలిస్తే చేసేదాన్ని డెఫినెట్గా, కానీ నాకు 4-5 రోజులు అంతే ఏం చేయలేను ఆ టైంలో, ఎట్లయినా అని లైట్ తీసుకున్నా. హ్యాపీగా చేద్దాం అంతే, హ్యాపీగా పోయేసి వద్దాము అని అనుకున్నా. బికాజ్ లైక్ టాస్క్ సరే ఓకే అంత పువర్ కూడా కాదు నేను, ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నది కొంచెం, నేను చేయగలుగుతా స్పోర్ట్స్ ఆడిన చిన్నప్పుడు, కానీ ఎప్పుడు ఊరికని కింద పడతా ఉంటా, అది ఒకటే భయం నాకు. ఊరికని ఇక్కడ అక్కడ స్టిచెస్ పడతా ఉంటాయి అట్లా, అది ఒకటే అంతే. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటా, ఛాలెంజింగ్ ఉన్నది, చూసుకుంటూ ఆడాలి అంతే. సో ఫిజికల్గా అంటే టాస్కులతో పాటు బ్రెయిన్ టాస్కులు కూడా ఉంటాయి అందులో చాలా వరకు. అఫ్కోర్స్ వాటిని మనం ఎలా డీల్ చేయగలుగుతాము ఏంటి అనేది ఉంటుంది. బట్ కానీ వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే ట్రోల్స్ కానివ్వండి, అక్కడ వచ్చే నెగిటివిటీ కానివ్వండి, మనం ఎంత వద్దనుకున్నా కూడా ఆటోమేటిక్ ఆఫ్కోర్స్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. వాటికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారా? యా, రిపోకషన్స్ వస్తాయని ఆ భయం నాకు ఎప్పటి నుంచో ఉన్నది. అది నాకు రిస్క్ అనేది అలవాటు అయిపోయింది ఇక. బట్ అగైన్ అదే దీంతో ఇంకా పెద్ద రిస్క్. ఇప్పుడు ఆర్జీవి గారితో చేసేటప్పుడే అది రిస్క్ అని అనుకున్నా నేను, ఇది ఇంకా పెద్ద రిస్కే. ఇంకా బట్ ఆపర్చునిటీ వచ్చింది, అట్లా భయపడి వెనకాల అడిగేస్తే కాదు కదా. లెట్ మీ ఫేస్ దాట్ అండ్ చూస్తా ఎంతవరకు అయితే. మీకు అసలు అడ్వెంచరస్ ఇష్టం కూడా, అది ఇందాక అంటుండే కదా సినిమాలు చేస్తుంది ఇట్లా అని అనుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ అనగానే మళ్ళీ షాక్, ఇది ఏందిరా బాబు మళ్ళీ ఇటు పోతుంది. ఇంకొకటి ఏంటి ఎట్లా నేమ్ వస్తుందో, సినిమాలన్నా కనీసం మనకు తెలుసు ముందు ఈ స్టోరీ అట అని చెప్పేసి తెలుసు, ఇదైతే ఏం తెలియదు ఎట్లా వస్తుందో ఇది బయటికి అన్నట్టు చూస్తుంది. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అనేది తెలియదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే అందరికీ నేను చాలా సాఫ్ట్గా క్యూట్ ఇట్లా అన్నట్టుగానే అనుకుంటారు అందరూ. I also have situations, I have had situations where I'm really very aggressive. నేను యాక్చువల్లీ అదే కోపం తెచ్చుకున్నది కూడా ఉన్నాయి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను, సాఫ్ట్గా ఉన్నారు, నామినేషన్స్ అంటేనే అక్కడ ఎలా ఉంటారో మీకు తెలుసు, మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటప్పుడు మీరు వాటిని ఫేస్ చేయగలరా, ఎలా హ్యాండిల్ చేయగలరు అనేది? అది కొంచెం స్ట్రెస్ఫుల్లే, కాకపోతే నాకు కోపం వస్తుంది. నేను అంతా ఏం సాఫ్ట్ కూడా కాదు, కోపం బాగా వస్తుంది నాకు. వచ్చినప్పుడు మాత్రం అసలు చాలా పీకుతుంది అది. అంటే సోనియా బయట ఎలా ఉంటారో అలానే ఉండబోతున్నారా హౌస్లో, లేకపోతే ఒక మాస్క్ వేసుకొని జనాల ఓట్స్ కోసము యాక్ట్ చేయబోతున్నారా, ఎలా ఉండబోతున్నారు? నెవర్ నేను అట్లా ప్లానింగ్ అంతా చేయను. అట్లా చేయాలంటే యాక్టింగ్ చేసుకుంటా కదా, నాకు సినిమాలు వచ్చిన వాటిలోనే యాక్టింగ్ చేసుకోవచ్చు కదా. బిగ్ బాస్ అనే అంత మంచి షోకే ఎందుకు వెళ్ళాలి యాక్టింగ్ చేసి. అండ్ అది 100 రోజులు ఎట్లా చేస్తాను నేను, గంట సేపు చేయండి బాబు అంటేనే కొంచెం అది క్యారీ చేస్తాం, కష్టం అనిపిస్తుంది. 100 రోజులు చేయాలంటే అది ఇంకా కష్టం. ఇంకోటి ఓటింగ్ కోసం యాక్టింగ్ చేసేసి మై ఫేస్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. నేను ఇట్లా మామూలుగా నవ్వినా తెలిసిపోతుంది అవుతుందిరా తెలుస్తుంది. సో మై ఫేస్ ఇస్ మై మైండ్ అన్నట్టు. సో నాకు అది రాను కూడా రాదు, మామూలుగా కూడా అట్లా రాదు. సో ఓటింగ్ అనేది మనం యాక్టింగ్ చేస్తూ వస్తుంది అనేది నేను నమ్మను. ఇప్పటివరకు మన విన్నర్స్ని చూసినా కూడా చాలా వరకు కూడా వాళ్ళు ఎట్లుంటే అట్లా ఉంటేనే యాక్సెప్ట్ చేసిర్రు జనాలు. సో దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, ఎట్లనైతేనే ఉంటారు షోలా, లేకపోతే ఇట్లయితేనే అట్లయితేనే అని చాలా కండిషన్స్ ఏదో మాట్లాడుతుంటారు. కానీ నేను చూసినంత వరకు అయితే
ఎంత నువ్వు జెన్యున్గా ఉన్నావో అదే వచ్చింది. ఇప్పుడు రేవంత్ గారు ఉన్నారు, ఆయన కూడా జెన్యున్గానే ఉన్నాడు కదా. కోపం వస్తే కోపంగా ఉన్నాడు, ఇష్టం ఉంటే ఇష్టంగా ఉన్నాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు ఉన్నారు, ఆయనకు అసలు ఎంత డిపెండెంట్ ఉన్నాడు శివాజీ గారి మీద కానీ డిపెండెంట్ ఉన్నాడు. కానీ అది కూడా జనాలు యాక్సెప్ట్ చేసారు, ఎందుకంటే ఆయనకేం తెలియదు మరి పాపం. తెలియనప్పుడు ఇంకొకటి మీద హెల్ప్ తీసుకొని నడిపించిండు ప్రోగ్రామ్. సో మనం ఎలా ఉంటున్నామో బయట అలానే ఉంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు తెలిసిపోతుంది, అది అంత పిచ్చోళ్ళు ఏం లేరు జనాలు.